మన ఛానల్ని కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేసి వీడియో చూడండి. వదిన మరిది దొంగాట. ఇక చూడండి ఈ ఆట ఎంత భలేగా ఉంటుందో మీరు పూర్తిగా చూస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ ఛానల్లో రాబోయే ప్రతి ఒక్క కథ అందరికీ బాగా నచ్చుతుంది. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితం మాత్రమే. ఇది అందరూ గమనించగలరు. ఇక కథలోకి వెళ్తే వదిన మరిది దొంగాట. అందులో వదిన మరిది కలిసి ఆడిన దొంగాట ఎంత బాగుంటుందో చూడండి. నా పేరు నరేష్. నేను బీటెక్ చేశాను. కానీ ఖాళీగా ఉంటున్నాను ఇంట్లో. నేను చాలా రోజుల నుండి ఖాళీగా ఉంటున్నాను. ఒక 2 ఇయర్స్ నుండి. ఒక 2, 3 కంపెనీలలో నాకు ఆఫర్స్ వచ్చాయి. కానీ నేనే వెళ్ళలేదు. ఎందుకంటే అవి చాలా దూరంగా ఉంటాయి కాబట్టి. అంత దూరం వెళ్ళి జాబ్ చేయడం నాకిష్టం లేదు. మా ఇంట్లో వాళ్ళకిష్టం లేదు. ఎందుకంటే అమ్మ, నాన్న ఇద్దరు ఎవ్వరూ ఉండరు. నాతో పాటు వదిన, అన్నయ్య వాళ్ళే ఉంటారు. ఎప్పుడు అన్నయ్య నాలాగే ఒక కంపెనీలో జాయిన్ అయితే అతను వెళ్ళి వారానికి ఒకసారి తిరిగి రావాల్సి వస్తుంది. కాబట్టి వదిన ఒక్కతే ఇంట్లో ఉంటుంది. నేను కూడా వెళ్ళిపోతే వదిన ఒంటరిదైపోతుందని నేను వాటికి రిజెక్ట్ చేశాను. మా అన్నయ్యకు పెళ్ళైన కొత్తలో నేను హాస్టల్లో ఉండేవాడిని. ఇప్పుడు అన్నయ్యకు పెళ్ళయి 6 సంవత్సరాలు. ఆ తర్వాత నా కాలేజ్ అయిపోయిన తర్వాత అన్నయ్య జాబ్ పర్పస్‌లో బయటకు వెళ్ళే విషయానికై నేను బాగా చింతించేవాడిని. అప్పుడప్పుడు నేను హాస్టల్లో ఉన్నప్పుడు కూడా వదిన, అన్నయ్య జాబ్‌లో ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ వచ్చి ఉండేది. అలా వెళ్తూ, వస్తూ, పోతూ ఉంటే వదినకి చాలా ఇబ్బందిగా అనిపించింది. నేను ఒకరోజు ఇంటికి వచ్చినప్పుడు వదిన నాతో ఇవన్నీ షేర్ చేసుకుంది. ఎందుకలా? నేను పదే పదే అన్నయ్య వెళ్ళినప్పుడల్లా 10 రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే నాకు ఉండాలి అనిపించడం లేదు. అలా ఉంటే నాకు ఏదోలా ఉంది అని చెప్పింది. అప్పుడు నాకు అర్థమైంది వదిన ఎందుకింత ఇబ్బంది పడుతుందా అని. కానీ వదిన వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు ఉంటారు. వాళ్ళకి మ్యారేజ్‌లయ్యాయి. వాళ్ళకి భార్యలు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు తిను కూడా కలిసి ఉండాలి అంటే తనకి చాలా ఇబ్బందిగా ఫీల్ అయింది కాబట్టే అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు అని చెప్పింది. అలా ఇబ్బంది పడుతున్నానని చెప్పినప్పటి నుండి హాస్టల్లో ఉండకుండా ఆ తర్వాత నుండి నేను అప్ అండ్ డౌన్ చేశాను కాలేజీకి. అలా చేసినప్పుడు వదిన చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఒక్కసారైతే అన్నయ్య వెళ్ళినప్పుడు 15 రోజుల పాటు ఆఫీస్ క్యాంప్ పని మీద బయటకెళ్ళిపోయాడు. ఆ 15 రోజులు నేను, వదిన బాగా ఇద్దరం ఒకటే దగ్గర ఉన్నాం కాబట్టి అప్పుడు నాతో ఇలా అంది. "నువ్వు ఉండడం వల్లే నాకు అన్నయ్య లేని లోటు తెలుస్తలేదు" అని చెప్పింది. వదిన నన్ను ఎప్పుడూ మరిది అని అలా పిలిచేది కాదు. ఒరేయ్ నరేషు అని పిలిచేది. అప్పుడు నాకు ఏం అనిపించేది కాదు. పర్వాలేదులే మా వదినే కదా అని నేను వదిన ఏమన్నా పట్టించుకోకుండా ఉండేవాడిని. ఒకరోజు ఇక అన్నయ్య క్యాంపు పని మీద 15 రోజులు వెళ్ళాల్సి ఉన్నప్పుడు నేను పూర్తిగా కాలేజీకి వెళ్ళడం మానేశాను. అప్పటి నుండి 15 రోజులు మొత్తం వదినతోనే ఇంట్లోనే ఉన్నాను. వదినకు టైంపాస్ కావాలి కదా, అందుకోసమని నేను ఇంట్లోనే ఉన్నాను. అప్పుడు వదిన నేను కలిసి ఆడిన దొంగాట గురించే ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఇంత మంచిగా ఉన్న మా మధ్యలో ఈ దొంగాట ఎందుకు జరిగింది అని ఆలోచిస్తున్నారు కదా? అది ఖచ్చితంగా జరుగుతుందిలెండి. 15 రోజుల పాటు వదిన నేను ఇద్దరమే ఇంట్లో ఉన్నప్పుడు మాకు ఏం జేయాలో అర్థం కాలేదు కాబట్టే ఈ దొంగాట ఆడవలసి వచ్చింది. అలా ఆడినప్పుడు
వదిన ఇక పూర్తిగా అన్నయ్య 10 రోజులు కాదు, 15 రోజులు కాదు, నెల రోజులు రాకపోయినా తనకి అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడడమే తప్ప ఇక అన్నయ్య లేడు అనే బెంగ మాత్రం లేకుండా అయిపోయింది. ఒక 4, 5 రోజుల పాటు ఎప్పటిలాగే గడిచింది. కానీ ఆ తర్వాత మా ఇద్దరి మధ్య వేరే కోణం మొదలైంది. అదేంటి, ఏదో ఒక పని చేయాలి కదా! ఇద్దరం ఇలా ఉంటాము అని చెప్పేసి ఒకరోజు సండే వచ్చింది. ఆ సండే రోజు ఇంట్లో ఏం చేయాలి అని నన్నడిగితే, "ఏదైనా బిర్యానీ చేయి వదినా" అన్నాను. అప్పుడు మార్కెట్‌కి వెళ్ళి ఏదైనా తీసుకురా అని చెప్పింది. నేను వెళ్ళి చికెన్ బిర్యానీకి కావాల్సిన చికెన్ని, మిగతావన్నీ తీసుకొచ్చి వదినకిచ్చాను. ఇక వదిన ఆ రోజు చికెన్ బిర్యానీ చేసింది. పొద్దున్న టిఫిన్ చేసినాము. మధ్యాహ్నము బిర్యానీ చేసింది. మధ్యాహ్నం భోజనానికి బిర్యానీ రెడీ. ఆ ఇద్దరం బిర్యానీ బాగా తిన్న తర్వాత ఇక ఏం చేయాలో అర్థం కాక మనిద్దరము ఏదైనా చేయాలి అని అంది వదిన. "ఏంటి వదిన, ఏం చేస్తాము" అన్నాను. "ఖచ్చితంగా మనిద్దరము చేయాల్సిందే" అంది. ఎందుకలా అంది అనే విషయం నాకు తెలియదు. నాకు అర్థం కాలేదు కూడా. అసలేంటి, ఏమో చేయాలి అది ఇది అంటుందని చెప్పేసి అనుకున్నాను. కానీ వదిన ఇలా అయితే కాస్త టైం పాస్ అవుతలేదు కదా అని అంది. నేను వెళ్ళి బెడ్రూమ్‌లో ఉన్నాను. వదిన కాసేపటి తర్వాత వచ్చింది. "ఎందుకు ఒక్కడివే వచ్చి బెడ్రూమ్‌లో ఉన్నావు? నేను హాల్‌లో ఒక్కదాన్నే కూర్చున్నాను కదా" అంది. అప్పుడు నేను "కాస్త తలనొప్పిగా ఉంది వదిన" అన్నాను. అప్పుడు వదిన కంగారు పడుతూ "అయ్యో! ఏమైంది?" అంటూ గబగబా వెళ్ళి ఒక జెండు బామ్ తీసుకొచ్చి నా నెత్తికేసి రాస్తూ ఉంది. అప్పుడు నేను నిజంగానే చాలా హెడేక్‌గా ఉంది. ఆ హెడేక్ వల్లే నేను వదిన ఒక్కతే కూర్చుంది అనే ఆలోచన కూడా లేకుండా వచ్చి బెడ్రూమ్‌లో పడుకున్నాను. అలా కాసేపు జండు బామ్ పెట్టి రాసిన తర్వాత నా తలనొప్పి తగ్గింది. కాసేపు పడుకున్నాను కూడా. ఆ తర్వాత "నువ్వు కాసేపు పడుకో, తర్వాత నేనొచ్చి లేపుతానులే" అని చెప్పి నాకు చెద్దరి నా పైనుండెళ్ళి కప్పి వెళ్ళిపోయింది వదిన. ఆ తర్వాత సాయంకాలం అయింది. సాయంకాలానికి వదిన వచ్చి లే నరి, ఎంతసేపు పడుకుంటావు? లేరా నరేషు" అంటూ వచ్చి లేపింది. ఇక ఆ మరుసటి రోజు ఉదయాన్నే టిఫిన్ చేశాము. తర్వాత ఎందుకో ఏమో తెలియదు కానీ కాసేపు క్యారమ్ బోర్డు ముందు పెట్టుకున్నాం. కాసేపు ఒక గంట పాటు క్యారమ్ ఆడిన తర్వాత ఇక అయినా కూడా బోర్ కొడుతూనే ఉంది అంటూ వదిన నాతో చెప్పింది. అప్పుడు ఇంకేదైనా ఆడదాం అనుకున్నప్పుడు "ఇద్దరం కలిసి దొంగాట ఆడుకుందామా" అంది వదిన. "దొంగాట? ఇదే మాట వదిన, ఇంతవరకు నేనెప్పుడు ఈ పేరును వినలేదు. ఈ ఆట పేరు కొత్తగా ఉంది" అన్నాను. అప్పుడు "అవును, ఈ ఆట పేరు కొత్తగానే ఉంటుంది. ఈ ఆట కూడా కొత్తగానే ఉంటుంది. నీకు ఓకేనా? ఆడుదామా" అంది. "సరేలే వదిన, ఆడుదాం. నాకు కూడా ఈ కొత్త ఆట ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉంటుంది కదా" అన్నాను. అప్పుడు "సరే పద మరి" అంది. ఈ ఆట ఎంత ఆసక్తిగా ఉంటుందో అని నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. ఇక నేను వెళ్ళి ఒక దగ్గర జాక్కుంటాను. నువ్వు వెళ్ళి అక్కడ ఒక 10 అంకెలు లెక్కబెట్టి నువ్వొచ్చి నన్ను పట్టుకో. అప్పుడు నువ్వు గెలిచినట్టు. లేదంటే నువ్వే మళ్ళీ మళ్ళీ రావాలి అంది. "ఓహ్! ఈ గేమ్ నాకు తెలుసు కదా వదినా" అన్నాను. "ఈ గేమ్ నీకు తెలుసా? ఏంటి దీని పేరేంటి? దొంగ పోలీస్ అంటారు కదా! నువ్వేంది దొంగాట అంటున్నావు" అన్నాను. అప్పుడు వదిన చెప్పింది కదా! మ్యా మేమైతే మా ఇంటి దగ్గర ఈ ఆటని దొంగాట అనే పిలిచేవాళ్ళం. మరి మీరు దొంగ పోలీస్ అంటారా? అంటే నువ్వు పోలీసా? నేను వెళ్ళి దాక్కుంటే నేను దొంగనా? అంది. కాదులే, దొంగాట పేరే బాగుంది. మనం ఆడుకుందాం దొంగాట అన్నాను. అప్పుడు వెళ్ళి గోడ దగ్గరికెళ్ళి 10 అంకెలు లెక్కపెడుతూ ఉన్నాను. వదిన వెళ్ళి ఎక్కడో దాక్కుంది. ఇక నేను వదినను పట్టుకోవడానికి అన్ని రూములు సెర్చ్ చేస్తూ ఉన్నాను. కానీ వదిన ఎక్కడ దొరకడం లేదు. నేను ఈజీగా వెళ్ళి వదిన బెడ్రూమ్‌లో వెతుకుతాను అని తెలుసు కావచ్చు. కాబట్టే వదిన తన బెడ్రూమ్‌లో లేదు. తను నేరుగా వెళ్ళి నా బెడ్రూమ్‌లో
డైరెక్ట్‌గా చెద్దరి కప్పుకొని మరీ పడుకొనుంది. నేను అప్పటి వరకి నా బెడ్‌రూమ్‌లోకి వెళ్ళలేదు. వదిన వాళ్ళ బెడ్‌రూమ్‌ని, హాల్‌ని, మిగతా ఇల్లంతా మొత్తం గాలించేశాను. కానీ వదిన దొరకలేదు. నా బెడ్‌రూమ్‌లోకి చివరగా వెళ్దాము అని ఎందుకైనా బాగుంటుంది కదా! ఒకవేళ ఉంటే ఉంటుంది అని ఆలోచన వచ్చి వెళ్లి చూశాను. చూసేసరికి నిండా చెద్దరి కప్పుకొని పడుకొనుంది. అక్కడికెళ్లి చూసేసరికి అసలు వదినేనా అనుకున్నాను. కానీ వదినే అక్కడ పడుకుంది. పోయి నేను దుప్పటి తీసి చూశాను. అప్పుడు "అమ్మా నరేష్ దొరికిపోయానా" అంటూ అక్కడి నుండి లేచి బయటకు వచ్చింది. ఆ తర్వాత "నువ్వు వెళ్లి దాక్కో. నేను 10 అంకెలు లెక్కపెట్టి వస్తాను" అంది వదిన. సరే అంటూ వదిన వెళ్లి గోడ దగ్గర 10 అంకెలు లెక్కపెడుతూ ఉంటే నేను మేడ పైకెక్కేశాను. ఇక వదిన ఇల్లంతా తిరిగి అలసిపోయి "నువ్వెక్కడున్నావో నాకు దొరకడం లేదు. నువ్వు వస్తావా రావా బయటకి" అని గట్టిగా అరిచింది. అయ్యో! వదిన ఇబ్బంది పడుతున్నట్టుందే. అసలు వదినకు నేను పైనకొస్తానన్న ఆలోచనే రానట్టుంది అని నేనే కిందికి వెళ్ళిపోయాను. వెళ్ళేసరికి అంతా తిరిగి అలసిపోయి హాల్‌లో సోఫాలో కూలబడింది. అది చూసిన నేను "అయ్యో! వదిన ఏమైంది?" అంటూ పరుగు తీశాను. అక్కడికి వెళ్ళేసరికి ఇల్లంతా వెతికి విసిగిపోయాను. నువ్వేమో మేడ పైకి వెళ్ళావు. మనం ఆడే దొంగాట ఇంట్లోనే ఆడదామని అనుకున్నాము కదా! మరి నువ్వు ఇల్లు దాటి మేడ పైకి ఎందుకెళ్ళావు? అంటూ నన్ను కాస్త గట్టిగా అడిగింది. ఆ ఇరిటేషన్‌లో నన్నలా కోపంగా అడిగేసింది వదిన. అలా ఇద్దరము ఆడిన దొంగాటలో నేను వదినను పట్టుకున్నాను కానీ వదిన నన్ను పట్టుకోలేకపోయింది. ఎందుకంటే నేను మేడపైకెక్కాను కాబట్టి. ఇలా ఒకరోజు కాకుండా ఆ ఉన్న 15 రోజులు రకరకాల ఆటలు వదిన నేను కలిసి ఆడుకున్నాము. ఆ తర్వాత కొద్ది రోజులకి నాకు మళ్ళొక ఆఫరొచ్చింది. ఆ ఆఫర్‌ని ఓకే చేసి ఇక నేను వెళ్తాను అని చెప్పాను. అప్పుడు వదిన సరేలే ఇంకెన్ని రోజులు ఇంటి పట్టునే ఉంటావు. ఇక ఆఫర్ అనేది దగ్గరలో రాదు. నీకెక్కడొస్తే అక్కడికైతే ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తది. తర్వాత ఓ 1 ఇయర్, 2 ఇయర్స్ చేసిన తర్వాత చూద్దాంలే అంది. దానికి నేను ఓకే చేసి ఇక జాబ్ కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఎప్పుడైనా కానీ 6 నెలలకొకసారి ఇంటికొచ్చి వెళ్ళేవాడిని. అలా వదినతో కలిసి ఉన్నప్పుడు వదిన, నేను కలిసి అలా దొంగాట ఆడుకున్న జ్ఞాపకాలు ఎప్పుడూ గుర్తుకొస్తూనే ఉంటాయి.